పన్నులు సంపద సృష్టి ఓకే, కానీ చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టికి సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో కూడా గొడవలు జరుగుతున్నాయి. కేటీఆర్ గారు కూడా మాట్లాడారు నిన్న మొన్న అసెంబ్లీలో. ఆయన హైదరాబాద్ నేను కట్టించాను చెప్తాను, 10 ఏళ్ల పాటు ఉన్న మేము అభివృద్ధి చేశాము, చంద్రబాబు నాయుడు చేసింది ఏం లేదని చెప్పేసి కేటీఆర్ చెప్పాడు. దానికి తోడు ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ, అంటే మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీకి సంబంధించి ఉన్నటువంటి ఏవైతే ఉంటే వాటన్నిటిని తీసేయాలనేటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా మనం చూస్తున్నాం. అసెంబ్లీలో కూడా మాట్లాడారు. ఎన్టీఆర్ ఘాట్ని తీసేసి అక్కడ అసెంబ్లీని కూడా నిర్మించాలని చెప్పేసి చూస్తున్నారు. అది కూడా వాళ్ళకి సంబంధించినటువంటి అంటే గతంలో టీడీపీలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే ఒకటి సార్, కేటీఆర్ గారు హైదరాబాద్ ఎవరు అభివృద్ధి చెందారనేది చాలా కాలం వాళ్ళ చర్చ జరిగింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ అభివృద్ధిలో ఆయన పాత్రను నిరాకరించలేదు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ అభివృద్ధి చెందినట్లు హైయెస్ట్ పీరియడ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. అవును. కాబట్టి ఖచ్చితంగా ఆయన పాత్రను ఎవరు కాదనలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నలు ఎందుకు గురవుతారంటే నేనే అంటాడు, అది తలనొప్పి. నేనే అనకుండా నా పాత్ర ఉందంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. దానికి ఎక్కువ పాత్ర ఉండొచ్చు, ఎందుకంటే ఎక్కువ టైం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 10 years. ఆయన ముద్ర ఉంటుంది, దాన్ని ఎవరు కాదనరు. నా ముద్ర ఉందంటే ఎవరికి అభ్యంతరం ఉండదు. నేనే అంటే నువ్వేనా కాదని చర్చ మొదలెడతారు. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు తన ముద్ర గురించి చెప్పలా, కానీ ఆయన పాత్రను కాదనగలమా? ఈరోజు అందరికి హైటెక్ సిటీ పేరు బాగా పాపులర్. హైటెక్ సిటీ మీరు కూడా చూస్తుంటారు, ఒక ఆఫీస్. కానీ హైటెక్ సిటీ కన్నా ఇంకొంచెం పైకి వెళ్తే ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ ఉంది. మీరు హైదరాబాద్ పోతే కనబడుతుంది. ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ కానీ పోయినా ఉంటే ఇది అమెరికానా భారతదేశం అనిపిస్తుంది. అవును, హైటెక్ సిటీ కాడికి పోతే ఇది హైదరాబాద్ అనుకుంటాం. హైటెక్ సిటీ కన్నా ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ చాలా పవర్ఫుల్. ఎక్కువ కంపెనీలు, ఆ నిర్మాణాలు అవన్నీ చూస్తే మనం అమెరికాలో ఉన్నామనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఆ ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ సృష్టికర్త వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అది చాలా మంది తెలియదు. ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ సృష్టికర్త రాజశేఖర రెడ్డి గారు. కానీ ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ కాడికి ఆ సీన్లన్నీ చూపిస్తారు. ఇది అమెరికానా హైదరాబాద్ అంటారు, మళ్ళీ హైటెక్ సిటీ అనేస్తారు. ఇది తప్పు. హైటెక్ సిటీ వేరు, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ వేరు. నెంబర్ 1. నెంబర్ 2, రింగ్ రోడ్ ఎవరు చేశారు? ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన రాజశేఖర రెడ్డి గారే, ఇనాగ్రేషన్ రాజశేఖర రెడ్డి గారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్, రింగ్ రోడ్డు, అసలు గ్రేటర్ హైదరాబాద్ డిజైన్ రాజశేఖర రెడ్డి. కాబట్టి శంషాబాద్ అనే ఆలోచన చంద్రబాబు గారికి వచ్చుండొచ్చు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాలనే ఆలోచన వారికి వచ్చుండొచ్చు. ఆయన ఆలోచన తప్పట్టం అంటే నీకు ఆలోచన చేసిన వాళ్ళందరినీ నా ఖాతాలు వేసుకునేస్తానంటే అక్కడ ప్రశ్నార్థకం అవుతుంది. ఎవరి పాత్ర వాళ్ళకు ఉంటుంది. చంద్రబాబు గారి పాత్ర ఉంది, రాజశేఖర రెడ్డి గారి పాత్ర ఇంకా బెటర్ గానే ఉన్నట్టు మనం ఈ పని అన్ని చూసినప్పుడు మనకు అర్థం అవుతుంది. దీన్ని మర్చిపోయి అప్పుడు నేనే అన్నప్పుడు వీళ్ళందరూ మాట్లాడతారు నేను కాదా అని వస్తారు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, 2 కోణాలు నాకు కనిపిస్తాయి. 1 year పూర్తి అయిపోయింది రేవంత్ రెడ్డి గారి పరిపాలన. ఇంకా కాంగ్రెస్ లో అసలు సిస్టమైన రాజకీయం మొదలవుతుంది. కాంగ్రెస్ పార్టీలో నింపాదిగా ఎప్పుడు ఉండరు కదా, ముఖ్యమంత్రిని ఉండరు, వాళ్ళు ఉండరు. ఏ పార్టీలకు లేని అందమైన లక్షణం ఆ పార్టీలో ఉంది. 1 year అయిపోయింది కాబట్టి ఇంకేమైనా మాకు అవకాశాలు వస్తాయని సీనియర్లందరూ రెడీ అవుతారు. మార్చుకుంటే ఎట్లా ఉంటుంది, మారిస్తే నాకెట్లా ఉంటుంది మంత్రులు, ఇవన్నీ కాంగ్రెస్ కున్న జనరల్ కల్చర్. ఇక్కడ 2 కోణాలు ఏంటంటే కాంగ్రెస్ లో ఉన్న సహజ రోగాల రీత్యా ఇప్పుడు ఎన్టీఆర్ గార్డెన్ సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇంకొక ఆయన అమరావతి గురించి వ్యాఖ్యలు చేసినాడు. ఇది చేసినప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమనాలి? అదేం కాదు అనాలి. మామూలుగా ఆయన సహజ స్వభావం అయితే కాదు అనాలి. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీతో మంచి అసోసియేషన్ ఉన్న వ్యక్తి, చంద్రబాబు గారి పట్ల గౌరవం ఉన్న వ్యక్తి. చంద్రబాబు మనిషిని ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తారు కానీ చంద్రబాబు గారితో నాకు మంచి అభిప్రాయం ఉంది, నేను మంచి లీడర్ గుర్తిస్తాను అనేది ఎప్పుడూ చెప్తుంటాడు ఆయన. నేను ఎప్పుడు ఆయన వ్యతిరేకించినాను. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు అనుకో, నువ్వు చంద్రబాబు మనిషి నీళ్ళు మొదలెడతావు. అంటే పాలిటిక్స్ ఇట్లా ఉంటాయి. మనకేమో నిన్ను కొట్టినట్టే ఉంటుంది కానీ నా లక్ష్యం వేరేది ఉంటుంది. కాబట్టి ఆయన పొరపాటు. రెండోది, మొన్న తెలుసో తెలియకో Group 2 లో చంద్రబాబు గారి ప్రస్తావన ఏదో క్వశ్చన్ వచ్చిందంట. ఇవన్నీ ఆయన కోపం ఉన్నది మెడలు చుడతారు. ఈ చంద్రబాబు కోసం పనిచేసే ఇక్కడ నష్టం వస్తుందని. అందుకని రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా వెంటనే స్పందించేంత వరకు స్పందించాలి, గమ్మునున్నాడు. ఇదొకటి మనకి కనిపిస్తా ఉంది. రెండోది, తెలుగుదేశం పార్టీ ముద్ర మన మీద పడితే ఒక కాలం దాటిన తర్వాత నష్టం వస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి ఆయన ఏమంటున్నాడు? చిట్టినాయుడు అంటున్నాడు. దాని అర్థం ఏంటో ఊరు ఓహలపాలు వదిలేవని, అంటే చంద్రబాబు అనే ముద్ర వేస్తున్నాడు. అంటే ఈ లక్ష్యం ఉంటారు, దాన్ని లాక్కొచ్చేది ఇంకో పద్ధతిలో ఉంటుంది. అదే కాంగ్రెస్ కున్న లక్ష్యం
కాబట్టి అవన్నీ జరుగుతా అంటే మనకు నొప్పి తగిలినప్పుడు మన వాళ్ళు తిడుతున్నారు అనిపిస్తుంది. ఓకే. అదేం కాదు, కాంగ్రెస్ లో ఉన్న అంతర్గత గొడవలే, అంతర్గత సమస్యలే ఈ పరిస్థితికి కారణం. కాకపోతే మన కర్మ ఏంటంటే మనం వాళ్ళ దగ్గరకు ఉంటాం. అప్పుడు జగన్ తిట్టాలంటే హైదరాబాద్ పోడేవాళ్ళు, మొత్తం రియల్ ఎస్టేట్ లో దాడి ఉందని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోవడం కోసం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటారు. సంబంధమే ఉండదు ఒకదానికొకటి. సంబంధాన్ని అంటగట్టే ప్రయత్నం మీడియా చేస్తే రాజకీయాలు ఇవి మనం ఎంజాయ్ చేయడం తప్ప చేయగలిగింది.